వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఈ నెల 18, 19, 20 తారీఖున జనసేన పార్టీ డిజిటల్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తున్నాం. దీనికి వెనక ముఖ్య ఉద్దేశం ఎన్నో బలిదానాలతోటి ఎన్నో త్యాగాలతోటి వచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ ఏమాత్రం గళమెప్పకుండా అసలు మొత్తం కేంద్రానిదే బాధ్యత, మనం ఏం చేయక్కర్లేదు అనేది ఈ తప్పుకునే విధానం నుంచి వారికి బాధ్యత గుర్తు చేసేలాగా ఈ నెల 18, 19, 20 తారీఖున జనసేన వారికి డిజిటల్ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తున్నాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఈ నినాదం ప్రతి ఒక్క ఆంధ్రుని కదిలించే నినాదం. జనసేన నాయకులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి విపరీతంగా మాట్లాడేవారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడదు అని ఒక 3 రోజుల పాటు డిజిటల్ క్యాంపెయిన్ కూడా చేశారు. డిసెంబర్ 2021 డిసెంబర్ 18, 19, 20 తేదీల్లో వారు డిజిటల్ క్యాంపెయిన్ చేయడానికి ముందు వారు మాట్లాడిన మాటలు అన్నమాట ఇప్పుడు మనం విన్నవన్నీ కూడా. ఏమన్నారు? విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. అప్పుడు ఆ టైంలోనూ వైసీపీ ఎంపీలు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు అసలు కనీసం పార్లమెంట్లో మాట్లాడట్లేదు. వాళ్ళ బాధ్యత గుర్తు చేయడం కోసం వాళ్ళకి ప్లే కార్డ్స్ పెట్టుకొని పార్లమెంట్లో నిల్చోవాలి అని చెప్పడం కోసం ఈ డిజిటల్ క్యాంపెయిన్ చేస్తున్నామని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇది జరిగి 3 ఏళ్ళు అయింది. వైసీపీ ప్రభుత్వం ఓడిపోయింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. అందులో 21 మంది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఈ మిత్రపక్షాల ముగ్గురు కూడా కూటమి నాయకులు, కూటమి పార్టీ నుంచి ఈ 21 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్ నుంచి పార్లమెంట్కి ఎన్నికయ్యారు. మరి ఎన్నికయ్యి 1 ఏడాదిన్నర అయింది. ఇవాళ వరకు కూడా మరి కూటమి ఎంపీలు పార్లమెంట్లో ఎందుకు విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడలేదు అనేది పవన్ కళ్యాణ్ గారికి సూటిగా వేస్తున్న ప్రశ్న. ఇవాళ వరకు కూడా అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్టీల్ ప్లాంట్ గురించి ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. అధికారం రాకముందు మరి మాట్లాడిన మాటలన్నీ కూడా ప్రజల్ని మోసగించే మాటలేనా అని ఇప్పుడు అనిపిస్తుంది అందరికీ. ఎందుకంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ నుంచి 16 మంది ఎంపీలు ఎన్నికయ్యారు, జనసేన నుంచి 2 ఎంపీలు ఎన్నికయ్యారు, మరి బీజేపీ నుంచి 3 ఎంపీలు ఎన్నికయ్యారు. బీజేపీ నుంచి ఎన్నికైన వర్మ గారు ఈవేళ ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నారు. మరి అలాంటప్పుడు కనీసం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని రక్షించడం కోసం ఏ ప్రయత్నము ఎందుకు చేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు? మిమ్మల్ని సూటిగా అడుగుతున్న ప్రశ్న ఇది. ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర గౌరవం, రకరకాల మాటలు, ఆంధ్రుల ఆత్మగౌరవం, రకరకాల మాటలు మీరు మాట్లాడారే, మరి ఆ మాటలన్నీ ఇవాళ ఏమైపోయినాయి? రేపు 30వ తారీఖున విశాఖపట్నం వచ్చి మీరు సమీక్షా సమావేశాలు చెప్తున్నారు కదా, అప్పుడు మీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి మీ ఖచ్చితమైన నిర్ణయం ఏంటో కూడా ప్రజలకు తెలియజేస్తున్న బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లు వేశారు, అత్యధిక మెజార్టీతో గెలిపించారు. దానికి మీరు బద్దులై ఉండి ఈవేళ మీరు ప్రజలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 30వ తారీఖున మీ సమాధానం ఏ విధంగా వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ కాకూడదు అనే దాని మీద మీరు కట్టుబడి ఉంటారని చెప్పి ప్రజలు ఇప్పటికీ విశ్వసిస్తున్నారు. దీనిపై మీ నిర్ణయం, మీరు బీజేపీ చేసిన నిర్ణయం మీద మీరు కట్టుబడి ఉంటారా, లేకపోతే ఒక పవన్ కళ్యాణ్గా ప్రజల మనిషిగా ఉంటారా అన్నది ఆ రోజు తేలుతుందని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు.